అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. పరమాచార్య స్వామి వారి గురించి ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ అనుభవం పేరు సన్యాస ధర్మం, శరీర సౌఖ్యం. ఈ సందర్భంలో స్వామివారు సన్యాస ధర్మాన్ని ఎలా అవలంబించేవారో మనం తెలుసుకుందాం. పరమాచార్య స్వామివారు మధ్యాహ్నం పూట విశ్రమించడం ఎవ్వరూ చూడలేదు. కానీ స్వామివారి చివరి సంవత్సరాలలో తీవ్రమైన ఉపవాసాల వల్ల శక్తి సన్నగిల్లడంతో కొద్దిసేపు సేద తీరక తప్పని పరిస్థితి కలిగింది. మహాస్వామివారు నేలపై నార చాపపై పడుకొని భక్తులకు దర్శనమిచ్చేవారు. స్వామివారు అలా పడుకొని ఉండగా నేలపై పడి నమస్కారాలు చేయరాదని భక్తులకు తెలిపేవారు. స్వామివారి చర్మం చాలా సున్నితమైనది. పీచుతో నేసిన చాపపై ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా పడుకోవడం వల్ల వారి వెనుక భాగం అంతా గీరుకొని పోవడం భక్తుల దృష్టి దాటిపోలేదు. ఒకసారి సుందరరామన్ అనే భక్తుడొకరు స్వామివారి వీపు భాగం అలా గీరుకుపోవడం చూసి చాలా బాధపడ్డాడు. స్వామివారు ఇటువంటి చాపపై ఎందుకు పడుకోవాలి? పత్తి పట్టుతో చేసిన పరుపుపై ఎందుకు పడుకోరాదు అని ఆలోచించాడు. ఈ విషయం ఎవరితోనూ చర్చించలేదు. ప్రసాదం తీసుకుని చెన్నై వెళ్లిపోయాడు. చెన్నై వెళ్లిన వెంటనే మొదటగా ఒక పరుపులు తయారు చేసే దుకాణానికి వెళ్లాడు. 2 రోజుల్లో వెల్వెట్ వస్త్రంతో కుట్టిన పట్టు పరుపును తయారు చేయించాడు. తానే దాన్ని తీసుకుని శ్రీమఠానికి వచ్చాడు. ఎంతో సంతోషంతో ఇప్పటికిప్పుడు స్వామివారు దీనిపై పడుకొని చాలా సౌకర్యంగా ఉంది అని అంటారని అనుకున్నాడు. ఆ పరుపుని స్వామివారి ముందరుంచాడు. సేవకుడు బాలుమామ స్వామివారితో సుందరరామన్ స్వామివారి కోసం పరుపు తెచ్చాడు. నారచాపపై స్వామివారు పడుకోవడం చూసి చాలా బాధపడ్డాడు అని చెప్పారు. స్వామివారు దాన్ని దగ్గరకు తీసుకుని రమ్మని చెప్పి దాన్ని తాకారు. సుందరరామన్ చాలా ఆనందించాడు. ఖచ్చితంగా స్వామివారు దానిపై విశ్రమిస్తారని, ఇక స్వామివారి వీపు గీరుకుపోవడం ఉండదు అని అనుకుంటున్నాడు. ఇది చాలా మెత్తగా ఉంది అని అన్నారు స్వామివారు. అవును పెరియవా, పైన ఉన్నది వెల్వెట్తో చేసినది అని అన్నాడు. 2 నిమిషాల పాటు నిశ్శబ్దం. కానీ అది 2 సంవత్సరాలలాగా గడిచింది. అర్జునుడు భీష్మునికి పరుపు ఏర్పాటు చేశాడు. అది ఎటువంటి పరుపో నీకు తెలుసా అని అడిగారు స్వామివారు. అందుకు సుందరరామన్ బాణాల పరుపు అని సమాధానమిచ్చాడు. అవును, అదే ఆయనకు సంతోషాన్నిచ్చింది. దేవలోకం నుండి పరుపు కావాలని తలుచుకొని ఉంటే ఇంద్రుడు వెంటనే ఒక పరుపు పంపేవాడు అన్నారు స్వామివారు. మరలా నిశ్శబ్దం. చూడు, అక్కడ ఒక ముసలివాడున్నాడు, చూశావా? అతను 80 సంవత్సరాల రైతు. అప్పులు తీర్చలేక సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు అన్నారు స్వామివారు. మరలా కొద్దిసేపు మౌనం. ఈ పరుపును అతనికివ్వు, తలగడా దుప్పటి కూడా కొనివ్వు, కనీసం కొద్ది రోజులైనా అతను హాయిగా నిద్రపోతాడు అని ముగించారు స్వామివారు. సుందరరామన్ స్వామివారి మాటలను విన్నాడు. స్వామివారి మాటంటే అది సాక్షాత్తు పరమశివుని మాట. అవును కదా. వెంటనే సుందరరామన్ తలగడా దుప్పటి కొని అన్నిటినీ ఆ రైతుకిచ్చాడు. స్వామివారు తరువాత ఇలా అన్నారు. నారచాపతో నేను ఆనందంగా ఉన్నాను. ఆ మెత్తని పట్టుపరుపుపై నేను పడుకోలేను. అది నన్ను ఇబ్బంది పెడుతుంది. వేరేవన్నీ పనికిరానివి అన్నారు. మహాస్వామివారు నిరాడంబరత్వానికి మారు రూపం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.